సో పొలిటికల్ జర్నలిజం లో సోర్స్ లేకుండా కూడా చాలా వార్తలు మనం చెప్తూ ఉంటాం. అంతెందుకు అన్ని పార్టీ నాయకులు కూడా మీడియాలోకి ఒక విషయాన్ని తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు కెమెరాలను పక్కన పెట్టేసి మైకులను పక్కన పెట్టేసి మీడియా జర్నలిస్టులతో చిట్చాట్లు చేస్తుంటారు. వాటి ఆధారంగా చాలా న్యూస్ పేపర్స్ చాలా ఛానల్స్ వార్తలు రాస్తుంటాయి. సో అంటే మీకు అనుకూలంగా ఒక వార్త వచ్చినప్పుడు దానికి సోర్స్ అడుగుతారు, మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ట్రోల్ చేస్తారు, దాడులు చేస్తారు, బెదిరిస్తారు, కేసులు పెడతారు. సో ఇక్కడ జర్నలిస్ట్ గా నా డిమాండ్ తెలుగుదేశం పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి క్షమాపణ చెప్పాలి. ఏ జర్నలిస్ట్ మీదైనా సరే మీరు దాడి చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన సోర్స్ కూడా మీరు చెప్పాలి. ఒక జర్నలిస్టు ఫలానా పార్టీకి అమ్ముడుపోయింది అని అన్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు బయట పెట్టగలుగుతారు. సో అట్లా పెట్టలేనప్పుడు అట్లాంటివి మీరు చేయకూడదు. ఇది ఒకటే నేను చెప్పవచ్చు. ఇంతకు ముందు కూడా మ్యామ్ ఒక పార్టీకి సపోర్ట్ చేసి మీరు అంటే ఒక అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడితే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా ఇటువంటి వార్తలు కానీ మీ కామెంట్ సెక్షన్స్ గా నిండిపోయాయని చెప్పొచ్చు. సో చేసే ఏపీకి సంబంధించి నేనే కాదు, ఎవరు ఏ వీడియో చేసినా కూడా అది ఎంత సోర్స్ చూపించి చెప్పినా కూడా కింద ఒక పార్టీకి అనుకూలంగా ఉంది అనో లేకపోతే ఇంకో పార్టీకి వ్యతిరేకంగా ఉంది అనో కామెంట్ సెక్షన్ అంతా కూడా నిండిపోతుంది. అది జనమో లేకపోతే ఆ పార్టీల కార్యకర్తలో చేస్తే ఏమైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ నాగేశ్వర్ గారి మీద అఫీషియల్ గా టీడీపీ దాడి చేసింది. అఫీషియల్ గానే గవర్నమెంట్ కేసులు పెట్టింది. గవర్నమెంట్ పోలీసుని పంపించాలి అని చెప్పి ట్రై చేస్తోంది. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనే ప్రయత్నాలు చేస్తోంది. సో ఇదంతా కూడా మీలాంటి ఇక్కడ నా ఎదురుగా చాలా మంది యంగ్ జర్నలిస్టులు ఉన్నారు. మీ అందరికీ ఒక భరోసా ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే మన దేశంలో అండ్ మన రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పూర్తిగా చచ్చిపోయింది. నాలాంటి వాళ్ళం చాలా కష్టపడి ఏవైనా రోజుల కొద్దీ కష్టపడి రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని బయట పెడితే లేకపోతే ఒక చాలా టైం పెట్టి ఒక రీసెర్చ్ వీడియో రిలీజ్ చేస్తే వాటి మీద చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. సో సార్ లాంటి వాళ్ళు ఒక వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. నాలాంటి వాళ్ళ మీద లేకపోతే సార్ లాంటి ఒక ప్రొఫెసరు, ఒక సీనియర్ జర్నలిస్టు అలాంటి వాళ్ళ మీదనే ఈ స్థాయి దాడులు జరిగితే రేపు పొద్దున జర్నలిజం చదువుకొని మైక్ పట్టుకొని ధైర్యంగా ఒక క్వశ్చన్ చేయాలి అని చెప్పి బయటకు వచ్చే వాళ్ళకి ఒక భరోసా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది మానుకోవాలి. జర్నలిస్టుల మీద దాడులు ఖచ్చితంగా మానుకోవాలి. మీరు ఏదైనా కన్ఫ్యూజన్ లో ఉండి చేసినప్పుడు ఖచ్చితంగా రియలైజ్ అయ్యి మీరు ఎందుకు సారీ చెప్పకూడదు? మీరు ఎందుకు మీ మాటల్ని మీరు చేసిన అటాక్ ని విత్డ్రా చేసుకోకూడదు? దానివల్ల ఒక్క రాజకీయ పార్టీ ఒక జర్నలిస్ట్ ని టార్గెట్ చేసి రియలైజ్ అయ్యి అయ్యో ఇలా జరిగింది అని చెప్పడం వల్ల మీ ట్రోల్ ఆర్మీ అంతా కూడా సెట్ అవుతుంది. అండ్ మిమ్మల్ని చూసి మిగిలిన పార్టీల ట్రోల్ ఆర్మీస్ కూడా సెట్ అయిపోతాయి ఒక దెబ్బకి. సో ఆ పని టీడీపీ మొదలు పెట్టాలి. టీడీపీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పడంతో పాటు సార్ మీద చేసిన ఆ పోస్ట్ ని విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.